హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ముఖ్యంగా అమ్మాయిలకు హెల్ప్ అయ్యే విధంగా చెప్తున్నాను. సో ఏంటంటే కూడా ఎప్పుడు కూడా బాయ్స్ ఏంటంటే అమ్మాయి వర్జినా కదా, అమ్మాయి నిజంగానే మంచిదా కదా, ఇంతకుముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందా అనేసి ఆలోచిస్తారు. అది ఓకే, కామన్ అనుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా ఈ విధంగా ఆలోచిస్తారనేసి అబ్బాయిలకు చాలా వరకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కనుక కొంచెం ఫీల్ అవుతారనమాట. సో అందుకోసమే ఎక్కువగా అమ్మాయిలు అడగరనమాట అబ్బాయిలకి, నువ్వు ఇంటికి వర్జినా కాదా, నీకు ఇంతకుముందు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇలాంటివి అడగరనమాట. ఒకవేళ అడిగితే మాత్రం అబ్బాయిలు వెంటనే కోప్పడటాలు, లేకపోతే ఇంకా దానికి వేరే మ్యాటర్ ఏదైనా యాడ్ చేసి గొడవ పెట్టుకోవడాలు లాంటివి చేస్తారేమో అనేసి భయం అనమాట. కానీ కొంతమంది అబ్బాయిలు ఫ్రాంక్గా చెప్తారు, కానీ కొంతమంది అబ్బాయిలు దాన్ని వేరే విధంగా థింక్ చేసి గొడవలు పెట్టుకుంటారనమాట. సో ఎందుకు వచ్చిన తలనొప్పిలే, అసలు అడగకుంటే పోనీలే అనేసి అనుకుంటారు. బట్ మనసులో ఏంటంటే ఇంతకీ తను వర్జినా కాదా, సో వర్జినా కాదా అని నేను ఎలా తెలుసుకోవాలి అనేసి ప్రతి అమ్మాయి కూడా ఆలోచిస్తుంది అనమాట. బట్ అది మీకు తెలియదు. సో అందుకోసమే ఈరోజు వీడియోలో అమ్మాయిలకు ఉన్నటువంటి ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తానమాట. ఓకేనా? సో ఇంతకీ అబ్బాయిలు వర్జినా కాదా అని ఎలా తెలుసుకోవాలి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఇలా ఆలోచించాలన్నమాట. ఎలా అంటే కనుక చాటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లవర్స్ అయితే కనుక చాట్ చేయడం కామన్ అనమాట. సో అలా చాట్ చేసిన ప్రతిసారి కూడా అంటే ఫస్ట్ టైం అబ్బాయి అయితే కనుక ఇంతకుముందు ఎటువంటి రిలేషన్ లేదు, ఎటువంటి కమిట్మెంట్ లేదు, అసలు తన జీవితంలోకి ఇంతకుముందు ఏ అమ్మాయి కూడా రాలేదు అనే అబ్బాయి అయితే కనుక ఎలా చాట్ చేస్తాడంటే నార్మల్ థింగ్స్ అనమాట. ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, ఎలా ఉన్నావు, ఈరోజు ఏం పని చేసావు, ఇలాంటివి ఎక్కువ అడుగుతారనమాట. సో ఇవి పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా రొమాంటిక్గా ఎవరైతే చాట్ చేస్తారో అలాంటి వాళ్ళ లైఫ్లో ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చి ఉండొచ్చు అనేసి ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాగే ఉంటుందని కాదు, మేబీ ఇలాంటివి కూడా ఉంటాయి అనేసి అర్థం అనమాట. సో ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది అంటే కనుక అమ్మాయితో అన్నీ అయిపోయినాయి అనేసి చెప్పట్లేదండి. మేబీ వచ్చి ఉంటుంది, అవి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు అనమాట. ఒకవేళ వచ్చినా రాకపోయినా గతం గతహ అంటారు కదా, అలా వదిలేసి ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, మీతో కరెక్ట్గా ఉంటున్నారా లేదా అనే దాని గురించి ఆలోచించండి. ఓకేనా? జస్ట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా మాత్రమే ఆలోచించండి, దాన్ని మరీ పెద్దగా సాగదీయకండి. ఓకేనా? నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఒకచోట ఉంటే కనుక నాట్ ఏమంటారు పర్సనల్ వర్క్, ఒకచోట నార్మల్గా ఉంటున్నారు అంటే కనుక మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి నిలబడుకొని మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట. ఇంతకుముందు లైఫ్లో ఏ అమ్మాయి కూడా రాని వ్యక్తికి అయితే కనుక ఒకవేళ వచ్చి ఆ అమ్మాయితో కొన్ని సంథింగ్ జరిగాయి అంటే కనుక ఆ అబ్బాయి ఎలా ఉంటాడంటే దగ్గరకు వచ్చి మాట్లాడాలు, చేతులు పట్టుకొని మాట్లాడాలు, భుజాలు పట్టుకొని మాట్లాడాలు, లైక్ ఇలాంటివి చేస్తారనమాట. బట్ అవన్నీ చేయటానికి కొంచెం ఆలోచిస్తూ మొహమాట పడుతూ ఉన్నారు అంటే కనుక తన లైఫ్లో మీరే ఫస్ట్ అనేసి మీరు ఆలోచించుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే కనుక ఏదైనా సరే మిమ్మల్ని కొంచెం తనకంటూ కొన్ని చిలిపి కోరికలు ఉంటాయి కదండి. ఒక కిస్ కావచ్చు, ఒక హక్ కావచ్చు, టచ్ చేయడాలు కావచ్చు. సో ఇలా ఇవన్నీ చేయటానికి ఆ అబ్బాయి మొహమాట పడకుండా, ఏమంటారు సిగ్గుపడకుండా చాలా ఈజీగా మూవ్ అవుతున్నాడు అంటే కనుక తన లైఫ్లో ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చి ఉండొచ్చు అనేసి ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. అంటే సిగ్గుపడకుండా, భయపడకుండా, నిర్మోహమాటంగా తనకి ఏదైనా కావాలి అంటే కనుక తను కామన్గా అడిగేస్తున్నారు అంటే కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు అయ్యింది, అందుకోసమే ఇది ఇంత ఈజీగా చేయగలుగుతున్నారు అనేసి మీరు ఆలోచించండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇది చాలామంది చెప్పి ఉండొచ్చు మేబీ, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అందుకోసం చెప్తున్నాను అనమాట. సో అమ్మాయిలకి కనుక ఆ వర్క్ అయిపోయింది అంటే కనుక వాళ్ళకి వెజైనా అనేది లూజ్ అయిపోయినట్టు సంథింగ్ ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటారనమాట. బట్ అబ్బాయిల్లో అది ఇంపాసిబుల్ కదా, అది తెలియదు కదా. కానీ శారీరకంగా కూడా ఒక సిగ్నల్ అయితే ఉంది, ఒక గుర్తు అయితే ఉంటుంది. సో ఏంటి ఆ గుర్తు అంటే కనుక, సో అబ్బాయిలు ఇంతకు ముందు అంటే మీరు కాకుండా మీకంటే ముందు ఆ వర్క్ కనుక చేసేసినట్టయితే, అది అమ్మాయితో కావచ్చు, ఇంకా అంటేలతో ఎవరైనా సరే ఎనీబడి అలా చేసేసారు అంటే కనుక వాళ్ళకి ఈ భుజాలు అనేటివి ఇలాగ ఉంటాయి అనేసి అదొక గుర్తు అనమాట. కానీ సో అబ్బాయిలకు కనుక ఈ భుజాలు మరీ ఇట్లా వంగిపోయినట్లు కనుక ఉంటే అతని లైఫ్లో ఇంతకు ముందు ఆ పర్సనల్ వర్క్ జరిగి ఉంది అనేసి ఒక అంచనా అనమాట. అయితే ఇది అలా జరిగిన వ్యక్తికి మాత్రమే కాదండి, కొంతమంది అబ్బాయిలు ఎలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళకు కూడా భుజాలు వంగిపోయి ఉంటాయి. కానీ భుజాలు వంగిపోయిన ప్రతి మగాడి లైఫ్లో ఇంతకుముందు అది జరిగిపోయింది అనుకోవడానికి లేదనమాట. కానీ కొంతమందికి మీకు ఇలా అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చెయ్యరు మీ పార్ట్నర్, కానీ చాలా సింపుల్గా తన లైఫ్ స్టైల్ ఉంటుంది, తనకు కూడా ఇలా వంగిపోయాయి, ఇంతకుముందు చెప్పిన సిగ్నల్స్, ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా అతనిలో ఉన్నాయి అంటే కనుక ఓకే ఇంతకుముందు ఉండిండొచ్చు అనేసి ఒక అంచనా మాత్రమే. ఓకేనా? ఇంకా అలాగే కొంతమందికి ఏంటంటే ఇంతకుముందు లైఫ్లో అలా జరిగేసింది,
ఇప్పుడు మీరు సెకండ్ పార్టీ అని అనుకుంటే ఇంకొక ముఖ్యమైన ఏమంటారు గుర్తు ఉంటుంది. సో అది ఏంటంటే కనుక అబ్బాయి యొక్క బిహేవియరే అండి. సో అది ఏంటంటే మీ నుంచి తనకి ఏది కావాలన్నా కూడా అదేదో పెద్ద అడగరాంది అడిగినట్టు ఫీల్ అవ్వకుండా చాలా నార్మల్గా చాలా కామన్గా అడిగేస్తూ ఉంటే కనుక దాని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా మీతో కనుక ఫస్ట్ టైం కిస్ లాంటిది కానీ హగ్ లాంటిది కానీ చేస్తే తన లైఫ్లో ఏదో రాంది వచ్చేసింది అనేసి ఎక్కువ సంతోషపడిపోవడాలు, లేదా అది చేసేటప్పుడు ఎక్కువగా భయపడిపోవడాలు, తడబడటాలు, ఇంకా అలాగే కొంచెం బాడీ మొత్తం కూడా హీట్ అయిపోవడాలు అలాగ జరిగితే కనుక మీరే ఫస్ట్ అనేసి మీరు అనుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఏది కూడా జరగలేదు అనేసి మీరు అనుకోవచ్చండి. అలా కాకుండా ఎటువంటి మార్పు లేకుండా ఏదో కామన్గా చేస్తున్నారు అట్లా అంటే కనుక ఇంతకుముందు జరిగి ఉంది అనేసి అర్థం, తను వర్జిన్ కాదు అనేసి అర్థం. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీ మధ్యలో ఏదో గొడవలు వచ్చేయాలి, మీరేదో తెలుసుకునేసి యుద్ధం చేయాలి అని కాదు. కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు కదా, నేనే ఫస్టా లేకపోతే ఇంతకుముందు ఏమైనా జరిగిందా అనేసి. సో అటువంటి వాళ్ళకి ఒక డౌట్ క్లారిఫై చేయడానికి కోసం మాత్రమే అనమాట. సో అబ్బాయిలు అనగానే వాళ్ళకి కొంచెం ఏమంటారు, అమ్మాయిలతో పోలిస్తే వాళ్ళకి కొంచెం శారీరకంగా కానీ మెంటలీగా కానీ కొంచెం స్టామినా అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ క్రమంలో ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ దాన్ని పర్మనెంట్ చేసుకోరనమాట. అదొక మిస్టేక్ లాగా జరిగిపోయి ఉంటుంది. సో అంత మాత్రాన దాన్ని మీరు సీరియస్గా తీసుకొని మీరు విడిపోవడాలు అలా చేయడం చాలా తప్పండి. ఎందుకంటే బై మిస్టేక్ జరిగిపోతూ ఉంటాయి, లైఫ్ కదా. సో చాలా రకాలుగా అట్రాక్షన్లకి గురవుతారు. సో దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మీకు తెలిసింది కదా ఓకేలే అనుకునేసి గమ్మన అయిపోవడం చాలా వరకు మంచిది. దాన్ని సాగదీసి పెద్ద గొడవ చేయడం అనేది మీకు మీరు చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం అవుతుందన్నమాట. కాబట్టి అలా చేసుకోకుండా ఓకేలే అనుకునేసి వదిలేసేయండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే బిఫోర్ మ్యారేజ్ కావచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు ఈ ఏమంటారు అట్రాక్షన్ అనేది కామన్ అనమాట. సో అట్రాక్షన్ జరిగినప్పుడు ఆ తప్పులు జరగటం కూడా కామనే. అలా జరిగింది అనేసి మీరు లైఫ్ని స్పాయిల్ చేసుకోవడాలు, మీ రిలేషన్ని కట్ చేసుకోవడం అనేది చాలా రకాలుగా తప్పు అనమాట. సో ఇప్పుడు మీ పార్ట్నర్ కాబట్టి తను ఎలాంటి వాడు అని తెలిసింది కాబట్టి మీరు క్యాన్సిల్ చేసుకోగలుగుతున్నారు. కానీ పెళ్ళైన తర్వాత అది అరేంజ్ మ్యారేజ్ అయితే కనుక తన బిఫోర్ లైఫ్లో అంటే మ్యారేజ్ కంటే ముందు వేరే అమ్మాయి ఉన్నింది అని తెలిస్తే కనుక అప్పుడు మీరు ఆ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు కదా. అప్పుడు వెంటనే తెలిస్తే ఒకవేళ చేసుకోగలుగుతారేమో, పిల్లలు పుట్టేసిన తర్వాత తెలిస్తే అది క్యాన్సిల్ చేసుకోలేరు కదా. కాబట్టి అప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోకుండా ఎలాగైతే సైలెంట్గా ఉండిపోతారో ఇప్పుడు కూడా అలాగే ఉండటం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే నవ్వే డేస్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇవన్నీ కూడా కామన్ అనమాట. కానీ దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తే మాత్రం అది తప్పు. తనను కంటిన్యూ చేయకుండా కట్ చేసేసి మీతో కంటిన్యూ అయిపోయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి అనుకుంటే మాత్రం తనంత మంచి పర్సన్ ఎవ్వరూ ఉండరు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఇలాంటి అనుమానాలతో మీరు దూరం చేసుకోకుండా మీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఈ వీడియో చూస్తున్నంతసేపు అబ్బాయిలకి అయితే కోపం వస్తుంది, మా కొంప కూల్చేదానికి ఈ వీడియో చేసావు తల్లి నువ్వు అనేసే వాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, బట్ నేను అలా చేయడం కోసం అయితే ఏం చేయలేదు. ఇంతకుముందు వీడియోలో అమ్మాయిలు వర్జన కాదా అని తెలుసుకోవటం ఇలా అనేసి ఒక వీడియో చేశాను. అలా చేసినప్పుడు చాలామంది నాకు కామెంట్లలో అడిగారు, మరి అబ్బాయిల గురించి చెప్పరా మీరు, అమ్మాయిల పార్టీనేనా మీరు అనేసి. సో అలా కాదు, ఇలా కూడా ఉంటాయి తెలుసుకోవచ్చు. సో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా పనికొచ్చే టిప్స్ చిట్కాలు చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది, అంతే అండి, ఓకేనా. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో వచ్చి నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. మీ డౌట్స్ ఏమున్నా కూడా నేను క్లియర్ చేస్తాను అనమాట, ఓకేనా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ అండి, టేక్ కేర్.